అతను కేంద్ర మంత్రి, పైగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. అయితేనే రాష్ట్రంలో తాను మద్దతు ఇస్తున్న ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. అతను మరెవరో కాదు, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. నితీష్ కుమార్ సర్కార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైందని, హత్యలు, అత్యాచారాలు, నేరాలు పెరిగిపోయాయని, ఇలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు చింతిస్తున్నారని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నితీష్ కుమార్ కు ఊహించని విధంగా గట్టి షాక్ తగిలింది. బీహార్లో గత కొంతకాలంగా జరుగుతున్న నేరాలపై స్వపక్షం నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. నితీష్ సర్కార్కు మద్దతిస్తున్నందుకు చింతిస్తున్నారని కేంద్ర మంత్రి ఎల్జేపీ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. ఓవైపు కేంద్రంలో, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో ఎల్జేపీ భాగస్వామ్య పక్షంగా ఉంది. అయినప్పటికీ విపక్ష నేతల తరహాలోనే బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు చిరాగ్ పాస్వాన్. నితీష్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు సిగ్గుగా, బాధగా ఉందని చిరాగ్ పాస్వాన్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడంతో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. బీహార్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇంతకు ముందు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తేల్చి చెప్పారు. ఇక ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్ పై రాష్ట్ర సర్కార్కు నియంత్రణ లేకుండా పోయిందని చిరాగ్ పాస్వాన్ ధ్వజమెత్తారు. బీహార్లో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే నేరగాళ్ల ఎదుట ప్రభుత్వం పూర్తిగా మోకరిల్లినట్లుగా కనిపిస్తోందని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా నేరగాళ్లు ఇంత దారుణంగా ఎలా రెచ్చిపోగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నేరగాళ్ల కుట్రలో భాగమై ఉండాలి, లేక వాళ్లను ఆపడంలో విఫలమైనా అయి ఉండాలి అని చిరాగ్ పాస్వాన్ విమర్శించారు. బీహార్ను, బీహారీలను సురక్షితంగా ఉంచడం వీళ్ల వల్ల కాదనిపిస్తోందని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గయా జిల్లా ఘటనలో అరెస్టులు జరిగినప్పటికీ సరిగ్గా ఎన్నికలకు ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే కుట్రతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండొచ్చనే అనుమానాన్ని చిరాగ్ పాస్వాన్ వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనల వల్ల రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని చిరాగ్ పాస్వాన్ చెప్పుకొచ్చారు. నేరాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ముమ్మాటికి నితీష్ కుమార్ ప్రభుత్వం, పోలీస్ విభాగాలపైనే ఉంటుందని, ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లు కనిపిస్తోందని చిరాగ్ పాస్వాన్ వ్యాఖ్యానించారు. అందుకే ఈ సర్కార్కు మద్దతిస్తున్నందుకు సిగ్గుగా, బాధగా ఉందన్నారు. కనీసం ఇప్పటికైనా నేర చర్యలపై బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో శరవేగంగా స్పందించాలని చిరాగ్ పాస్వాన్ హితవు పలికారు. బీహార్ను సేఫ్టీ స్టేట్గా, నేరరహితంగా మార్చాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సూచించారు. బీహార్ ఫస్ట్, బీహారీ ఫస్ట్ అనేదే తన ఎజెండాని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేశారు. బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన చేర్చాలన్నదే తన లక్ష్యమని చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. తాను ఢిల్లీలో ఉంటూ ఈ లక్ష్యాలను సాకారం చేయడం సాధ్యపడదని, అందుకే ఇకపై బీహార్లోనే ఉండిపోతానని గతంలో ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, బీహార్ రాష్ట్ర రాజకీయాలపై తనకున్న ఆసక్తిని చిరాగ్ పాస్వాన్ వ్యక్తపరిచారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను చేపడుతున్నందుకు నిరసనగా అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆర్జేడీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి చిరాగ్ ఫైరయ్యారు. దమ్ముంటే ఎన్నికలను బహిష్కరించాలని ఆర్జేడీ వారికి సవాల్ విసిరారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేని ఆర్జేడీకి చెందిన నేతలకు ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ కు కూడా ఒంటరిగా పోటీ చేసే తెగువలేదని, అందుకే కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తుంటాయని చిరాగ్ పాస్వాన్ విమర్శించారు. 2020 ఎన్నికల్లో తాను ఒంటరిగా పోటీ చేసి చూపించానన్న చిరాగ్ పాస్వాన్ కాంగ్రెస్, ఆర్జేడీలు కేవలం భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయని చిరాగ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ వల్ల ఎంతో మంది ఓటు హక్కును కోల్పోతారని, వారికి కనీసం అప్పీల్ చేసుకునే టైం దొరకదని విపక్షాలంటున్నాయని చిరాగ్ పాస్వాన్ విమర్శించారు. ప్రస్తుతం బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఇప్పటికే సూచనాప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజా చిరాగ్ వ్యాఖ్యలు బీహార్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బీహార్లో వరుస నేరాలపై ఆర్జేడీ, ఇతర విపక్షాలు నితీష్ సర్కార్పై మండిపడుతున్నాయి.
ఇప్పుడు సొంత కూటమి నుంచి కూడా విమర్శలు ఎదురవడంతో ప్రభుత్వం మరింత చిక్కులో పడినట్లయింది. ఏడాది చివరిలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈసీ ఓటరు సమగ్ర సవరణ సర్వే చేపట్టింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలన్నీ సర్వసన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ సర్కార్పై చిరాగ్ పాస్వాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కొన్ని రోజుల క్రితం సరన్లో జరిగిన సభలో చిరాగ్ పాస్వాన్ ప్రసంగిస్తూ రాబోయే బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీహార్ ప్రజలు సోదర సోదరీమణుల కోసం పోటీ చేస్తారని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాస్వాన్ కు హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. చిరాగ్ పాస్వాన్ రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి రావడం కీలక పరిణామంగా మారబోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడానికి, నితీష్ కుమార్ పార్టీకి సీట్లు బాగా తగ్గడానికి చిరాగ్ పాస్వానే ముఖ్య కారణం. గత ఎన్నికల్లో చిరాగ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నితీష్ కుమార్ తో విభేదించి జేడీయూ అభ్యర్థులు నిలబడిన చోట తమ పార్టీ క్యాండిడేట్లను నిలబెట్టారు. బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట వారికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో గత ఎన్నికల్లో జేడీయూకు భారీ నష్టం వాటిల్లినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాస్వాన్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా నితీష్ కుమార్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నితీష్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ విషయంలో చిరాగ్ పాస్వాన్ వైఖరి ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఎల్జేపీ అధినేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు. అందుకే నితీష్ సర్కార్ వైఫల్యాలపై విమర్శలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతూ ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి అనేది చూడాలి.